ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు వాక్యంలోకి వెళ్దాము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుకున్నాడు. కీర్తనల గ్రంథం 103వ దేవుడు ఈరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ హృదయమును తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వాక్యంలో మనం తెలుసుకునే విషయం ఏమంటే, దేవుడు మన జీవితంలో చేసే మేలుల గురించి చెప్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు, ఎన్నో రకాల అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రతి సమస్యలు మనము ఎదుర్కొంటూనే ఉన్నాము. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బలహీనపడిన నీ హృదయం, సమస్యలతో పోరాడి అల్లాడిపోతున్న నీ జీవితాన్ని ఈరోజు నేను చూస్తున్నాను. పక్షిరాజు ఏ రీతిగా యవ్వనముగా ఉంటుందో ఆ రీతిగా నీ జీవితంలో మేలును కలిగించి నీ